చాలా సార్లు ఈ పెద్ద పెద్ద జ్యువెలరీ బ్రాండ్స్ మనం చూసి అసలు ఎంత టర్న్ ఓవర్స్ ఉన్నాయి, ఎంత ప్రాఫిట్స్ వస్తాయో మనం అనుకుంటాం. సో ఒక జ్యువెలరీ బిజినెస్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఎవరిన ఒక స్మాల్ అండ్ మీడియం జ్యువెలరీ బిజినెస్ ఓనర్ ఒక 50 crores టర్న్ ఓవర్ చేసినట్లయితే యూజువల్ గా కస్టమర్ కి వాళ్ళు వేసే మేకింగ్ చార్జెస్ 20-25% ఉంటాయి. బట్ రఫ్ గా వాళ్ళ మేకింగ్ చార్జెస్ వచ్చేసి 7% లో అవుతాయి. సో వాళ్ళ గ్రాస్ మార్జిన్ వచ్చేసి 13% ఉంటుంది. సో 15 crores మీద 13% అంటే 6.5 crores ఈస్ దర్ గ్రాస్ మార్జిన్. అండ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ సాలరీస్ కానీ రెంట్స్ కానీ ఒక 50 crores టర్న్ ఓవర్ చేసే బిజినెస్ కి ఇయర్ కి ఒక 2.4 crores ఉంటుంది. సో 6.4 crores గ్రాస్ మార్జిన్. సో 6.2.4 నేను చేస్తే నా నెట్ ప్రాఫిట్ వచ్చేసి మినిమం 4.5 crores ప్రాఫిట్ అసలు ఎక్కడికి పోదు. సో ఒక జ్యువెలరీ బిజినెస్ లో 50 crores టర్న్ ఓవర్ చేయగలిగితే మనం అట్లీస్ట్ ఒక 4 to 4.5 crores టర్న్ ఓవర్ ఈజీగా మనం చేసుకోవచ్చు. సో మీరు కనుక ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో ఉన్నారు అంటే మీరు ఏదైతే స్పెసిఫిక్ ఇండస్ట్రీలో ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలుసుకోవాలనుకుంటే ఆ ఇండస్ట్రీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దాని మీద చూద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి షేర్ చేయండి.